హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నుంచి మనము వీకెండ్స్ చిన్నపిల్లల స్టోరీస్ చెప్పుకుందాము. వాళ్ళకి కూడా కొంచెం సమయం కేటాయిద్దామన్నమాట. అయితే ఇవాళ ఎపిసోడ్లో నేను ఇందాక వీడియో అప్లోడ్ చేశాను. పంచతంత్ర స్టోరీస్లో మొదటిది మిత్రలాభంలో మొదటి కథని నేను అప్లోడ్ చేశాను. మీకు వీడియో కనుక నచ్చితే వినండి, వీడియో అనలైజ్ చేయండి, నీతి వాక్యాలు మీ పిల్లలకి చెప్పండి. అట్లాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి పంచతంత్ర కథలు విష్ణు శర్మ అనే పండితుడు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రచించాడు. అయితే ఆయన రచించడానికి ఈ కథలు పంచతంత్ర కథలు రచించడానికి ఒక కారణం ఉంది. దక్షిణ భారతదేశంలో అమరశక్తి అనే రాజు ఉండేవాడు అనమాట. ఆయనకి 3 పిల్లలు. వాళ్ళు చదువుకోకుండా, విద్యాభ్యాసం చేయకుండా అన్ని కోతి పనులు చేస్తూ వాళ్ళు కాలాన్ని వృధా చేస్తుండేవాళ్ళు. అయితే మంత్రికి విన్నవించుకోగా అప్పుడు మంత్రి విష్ణు శర్మ గారి గురించి చెప్పగా విష్ణు శర్మని రాజు అమరశక్తి పిలిపిస్తాడు. ఆ 3 కుమారుల్ని విద్యావంతుల్ని చేయమని మొరపెట్టుకుంటాడు. అయితే తప్పకుండా వాళ్ళ బాధ్యత తీసుకుని విష్ణు శర్మ మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి మంచి నీతి కథలు చెప్పి వాళ్ళని మంచి గుణవంతులుగా తీర్చిదిద్దుతాడు అన్నమాట. అన్ని ధర్మసూత్రాలు, నీతి సూత్రాలు ఈ కథల ద్వారా వివిధ పక్షుల కథలు, పక్షులను క్యారెక్టర్స్గా చేసుకుని వివిధ కథలు చెప్పి పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. అయితే వీటిలో పంచతంత్ర మెయిన్గా 5 భాగాలుగా విభజించారు విష్ణు శర్మ. 1 మిత్రలాభము, మిత్రభేదము, కాకోలికీయము, లుబ్ధనాశము, అపరీక్షిత కారకము. సో ఈ 5 కూడా ఆయన 5 భాగాలుగా విడదీసి విభజించి వివిధ కథలను విష్ణు శర్మ పిల్లలకి చెప్పాడనమాట. అయితే అందుకని మనము ఈరోజు మిత్రలాభంలో మొదటి కథ చెప్పుకున్నాము. తప్పకుండా వినండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందులో మనం తెలుసుకోవాల్సిన ధర్మసూత్రాలు, నీతి సూత్రాలు, మిత్రలాభం అంటే మంచి మిత్రులను సంపాదించుకోవటం ఎంత ముఖ్యమో, ఇంపార్టెంటో పిల్లలకి చెప్తే వాళ్ళకి తప్పకుండా గుర్తుంటుంది. అయితే ఎందుకు పిల్లలకి కథలు చెప్పాలి అంటే వాళ్ళకి అట్లీస్ట్ మన నీతి వాక్యాలు చెప్తే గుర్తుంటాయి. అలాగే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు సరైన డెసిషన్స్ తీసుకోవటానికి ఈ మంచి మంచి కథలు ఈజీగా పక్షుల క్యారెక్టర్స్తో విష్ణు శర్మ ఏదైతే కథలను, నీతిని బోధించారో ఆ చిన్న చిన్న మోరల్స్ ఉన్న స్టోరీస్ పిల్లలకి ఎప్పటికీ వాళ్ళ జీవితాంతం వాళ్ళకి జ్ఞాపకం ఉంటాయి. సో మన ప్రయత్నం మనం చేద్దాము, ఓకేనా? సో పిల్లలకి నచ్చితే తప్పకుండా మళ్ళీ వినండి. సో రేపు ఎపిసోడ్లో మనం మూషికము కాకికి చెప్తున్న స్టోరీ విందాం, ఓకేనా? సో తప్పకుండా రేపటి ఎపిసోడ్ చూడండి మరి. ఓకే, బాయ్.